అంటే దానికి పరిష్కారము తపస్సు చెయ్యడమే అని నిర్ణయానికి వచ్చాడు. ఈ తపస్సు చేయుట అన్న మాట సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. అసలు ఈ సృష్టి ప్రారంభంలో నారాయణుని యొక్క నాభికమలంలోంచి బయటికి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చుట్టూ ఉన్నటువంటి అఖండ జలరాశి వంక చూసి వేరొక ప్రాణి కనపడక తహతహలాడితే అశరీర వాక్కు ఒకటి వినపడింది. తప తప తప, తపించు 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 అని. మొదటి వాక్కు సృష్టిలో తపస్సు. తపస్సు అన్న మాటకు అర్థం ఏకాగ్ర దృష్టితో చేసినటువంటిది, సాత్విక బుద్ధితో చేసినది ఏదైనా తపస్సే. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి, మహాభారతంలో ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అన్ని సంబంధములు విడిచిపెట్టి కూర్చున్నదే తపస్సు కాదు. శృణ్వంతపః, 2 గంటల పాటు ఏ ఇతర విషయము మీదకి దృష్టి మరలకుండా ఏకాగ్ర చిత్తంతో ఒక విషయాన్ని వింటున్నాడు అనుకోండి, అది తపస్సు. 2 గంటలు ఏ ఇతర విషయము మీదకి దృష్టి వెళ్లకుండా ఒక ధారగా భగవత్ సంబంధమైన ఒక విషయం మీద మాట్లాడాడు అనుకోండి, తపస్సు. 2 గంటలు శాస్త్ర సంబంధంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, కీర్తనలు, ఒక వ్యక్తి పాట పాడాడు అనుకోండి, తపస్సు. 2 గంటలు కాలం ఎంతైందో తెలియదు, అలా ఒక గ్రంథాన్ని చదివాడు అనుకోండి, తపస్సు. అలా జపం చేశాడు అనుకోండి, తపస్సు.